పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, ఈ దినం నీవు నేను మనం క్రీస్తు వలె రూపాంతరము చెందాలి అనంటే, యేసు క్రీస్తు ప్రభువారి వలె రూపాంతరం చెందాలి అనంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. పౌలు రోమా సంఘానికి రాస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఏముంది అక్కడ? మీరు ఈ లోక మర్యాదను, తర్వాత చెప్పండి మరి ఏం చేయాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, చూడండి, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే రూపాంతరం ఏంటి అని మనం గమనిస్తే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు భౌతికంగా, అంటే ఈ శరీరంతో ఉన్నట్టుగానే దీన్ని భౌతికంగా అంటారు. భౌతికంగా రూపాంతరం చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో 3 పర్యాయాల్లో మనం చూస్తాం. భౌతికంగా అంటే శరీరధారిగా ఉండగానే రూపాంతరము చెందిన అనుభవము పరిశుద్ధ గ్రంథంలో 3 పర్యాయాలు రాయబడింది. ఒకటి, పిల్లలు చూడండి, మరి ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు రాయబడింది. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 13 వచనాల్లో మత్తయి ఏదైతే రాశాడో మార్కు కూడా అదే విషయాన్ని ఈ తన సువార్తలో రాస్తూ వచ్చాడు. తర్వాత ఇదే విషయాన్ని లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36వ వచనం వరకు రాశాడు. ప్రియులారా, ఇప్పుడు మనకు అర్థం కావాలి కనుక లూకా సువార్త చదువుదాం. ఒకసారి తీయండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వచనాలు. ఎక్కేను తెల్లనివి దగ్గ మెరిసెను. 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండెడి. యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమముల గురించి మాట్లాడుచుండెడి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేది. చూడండి, ఆ తర్వాత కింది వచ్చినారు. సో ఈ సారాంశం అంతటిని మనం గమనించినప్పుడు, ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి ఎవరెవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? పేతురు, యోహానును, యాకోబు ముగ్గురిని వెంటబెట్టుకొని దేనికోసం తీసుకెళ్ళాడు చెప్పండి? ప్రార్థన చేయుటకు కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ ప్రియులను చూడండి, అందరూ ముగ్గురు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, వీరితో పాటు తీసుకొని వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది.
ఆ తర్వాత విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం జరిగింది అక్కడ అంటే, ప్రార్థన జరుగుతూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అద్భుతం జరుగుతూ ఉంది. ఏంటో తెలుసా? ఒక ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అని అంటే, యేసు ప్రభువారు చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ? తెల్లగా ఆయన వస్త్రాలు దగదగదగ మెరుస్తూ ఉన్నాయి. ఆయన ముఖము ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. ఎంతవరకు అని అంటే, బైబిల్లో రాయబడుతుంది, ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా హిమముతో ఆయన వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రార్థిస్తూ ఉండగా ఒక అనుభవం, ప్రార్థిస్తూ ఉండగా ఒక అద్భుతం, ప్రార్థిస్తూ ఉండగా నీ జీవితంలో చూడండి, యేసు ప్రభువు జీవితంలో ఆయన ముఖ రూపము మారిపోయింది. దీనిని గ్రీకులో రాయబడుతుంది. ప్రియులారా, ఈ రూపాంతరము అనేటువంటి పదానికి గ్రీకు పదంలో ఏం రాస్తూ వచ్చాడు అని అంటే, ప్రియులారా, మెటామార్పో అనే పదం రాయబడింది. మెటామార్పో అనగా అర్థం ఏంటంటే, ప్రియులారా చూడండి, మరొక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మారుట. ప్రియులారా చూడండి, లేదా మరి యొక్క రూపాన్ని పొందుట అనే అర్థాన్ని మనకి ఇస్తూ ఉంది. ఈరోజు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘటన ఏం జరిగింది అని అంటే, చూడండి, ఆయన రూపాంతరం చెందే ప్రక్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువారు లూకా సువార్త ఈ చదవబడిన 9వ అధ్యాయం 28 నుంచి వచనాల్లో రాయబడిన ప్రకారము ఆయన ఈ శరీరంలో నుంచి ఏ శరీరంలోకి వెళ్ళిపోయాడు తెలుసా? మహిమలోనికి మారిపోయాడు. ఈ భౌతికమైన ఈ శరీరంలో నుంచి మహిమలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఈ సంఘటన దేనికి సూచిస్తూ ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము పొంది పునరుత్థానుడై మహిమలో త్వరలో ప్రవేశించుటను ముందుగానే సూచిస్తూ ఉంది. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడో, ఎవరి పాపముల కొరకైతే మరణించాలో, ఎవరి కోసమైతే ఆయన 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేవాలో, అంటే దశ మార్పు చెందుట. చూడండి, చేంజింగ్, మార్పు అనేటువంటిది ముందుగానే ఈ కొండ మీద యేసు ప్రభువు ఈ భౌతికమైన ఈ దేహాన్ని లోనుంచి మహిమగా మార్చబడుట అనేటువంటిది యేసుక్రీస్తు త్వరలో ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి 3వ దినాన తిరిగి లేచుటకు ముందుగానే ఈ ప్రక్రియ యేసు ప్రభువు జీవితంలో ముందుగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేయబడ్డాడు? పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు స్థానం ఏంటి? అక్కడ యేసు ప్రభువు ఏమై ఉన్నాడు, యేసు ప్రభువు ఎలా ఉన్నాడు అని మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కావచ్చు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12 చూడండి నుంచి 17 వచనాలు మనం గమనిస్తే, అక్కడ పరిశుద్ధుడైన యోహాను, ప్రియులారా, పరిశుద్ధుడైన యోహాను, ఆయన బైబిల్లో మనం చూస్తున్నాం తేజోమహుడుగా, ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు ఎదుట ఆయన తెల్లటి వస్త్రాలతో ఆ అపరంజిని పోలినటువంటి, చూడండి, ఆ వైడూర్యం, అగ్ని నేత్రాలతో యేసు ప్రభువారు క్రీస్తు దేవుని ఎదుట కనబడుతున్నట్లుగా పరిశుద్ధుడైన యోహాను యేసు ప్రభువారిని చూశాడు. ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం కూడా అదే తెలియజేస్తుంది. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, మహిమలోకి చేర్చబడ్డాడు. ఈ శరీరము, ఈ భౌతికమైనటువంటి దేహంలో నుంచి రూపాంతరము చెంది మహిమగా మార్చబడ్డాడు. మహిమలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి చూడండి, సిచ్యువేషన్ మనం యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అన్నట్లుగానే శిలువ మరణము పొంది పునరుత్థానుడైన దేవుడు తిరిగి మహిమలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఒకసారి
ఆ మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? యేసుతో ఎన్ని దినాలు? 40 దినాలు పైగా కూర్చున్నప్పుడు ఏం జరిగింది? దేవుని ప్రకాశమానమైన తేజస్సు, వెలుగు మోషే మీదికి ప్రకంపించింది. దేవునితో సహవాసం చేసినటువంటి మోషే ఆ తర్వాత చూడండి, సీనాయి పర్వతము దిగి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వస్తున్నప్పుడు మోషే ఏం రాయబడుతుందో తెలుసా? ముఖ రూపము దగదగగా మెరిసింది. ఆయన ముఖాన్ని చూడలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. మోషే నీ ముఖాన్ని కప్పుకో, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అన్న సంఘటన ప్రియులారా మోషే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా ప్రార్థన అనగానే చాలా మందికి ఎడుదో తెలుసా? ప్రార్థన అనగానే ఓ 10 నిమిషాలు మోకరించాలి, బహుశా చేయాలి కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి కొన్ని అంశాలు రాసుకొని ఆ ప్రార్థనలో దేవునితో చెప్పాలి. ప్రార్థన చేయాలి కాబట్టి అర్ధగంటో 30 గంటో దేవుని దగ్గర ప్రార్థనా పూర్వకంగా మన మనవులను దేవునికి చెప్పుకోవాలి అని మనం ప్రతిరోజు మన దినచర్యలో అలాగే చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు ప్రియులారా ఒక అనుభవంలో నుంచి మరొక ఉన్నతమైన అనుభవంలోనికి నేను మనం చేరుకోవాలి అని అంటే నీ ప్రార్థన గదిలో కానీ ఒంటరిగా కానీ ఎక్కడో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఏదో తెలుసా? ప్రార్థన భారంగా నువ్వు అనుకుంటే నీ జీవితంలో ఏ మార్పులు జరగవు. భారం అనుకుంటే ప్రార్థన ఇంకెంతసేపు చేస్తాములే, ముగిద్దాం, ఏముందిలే. ప్రార్థన అంటే చూడండి చాలా మందికి విసుగు. ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా ఎవరితో మాట్లాడుతున్నామన్న ఫీలింగ్ ఉండాలి మనకి. ఎవరితో చెప్పండి? దేవునితో మాట్లాడే వ్యక్తి దైవికమైన ఉద్దేశం కలిగి దేవుని వైపు చూస్తూ తీవ్రత కలిగి ఆశతో చూడండి ఆయనలో లీనమైపోయి ప్రియులారా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ జీవితంలో మోషే జీవితంలో కనబడినటువంటి ఆ ప్రకాశత, ఆ మహిమ, ఆ వెలుగు నీ జీవితంలో కూడా ప్రారంభించడం చూడండి నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఒక మాట చెప్తుంది, ఏంటో తెలుసా? ప్రార్థన లేని ఇల్లు ఏముంది చెప్పండి? ప్రార్థన లేని ఇల్లు దేనికి తెలియని చెప్పండి? దయ్యాలకు కోట అంటది. ప్రార్థనను చేస్తే ప్రార్థన చేయని వాడు చూడండి, దయ్యం అంటే ప్రార్థన చేయని వాడికి భయం. ఏదైనా ఏది చూసినా భయం, ఏది చూసినా భయం. ప్రార్థన అనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడికి, దేవునితో సహవాసం చేసేవాడికి, దేవుని యొక్క చూడండి ఆ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి తను తాను సమయాన్ని కుదురుబాటు చేసుకొని ఆసక్తితో తెరవబడిన నేత్రాలు కలిగి దేవునితో సహవాసం చేసేవాడి జీవితంలో మనుషులకు కనబడకపోవచ్చు తెలుసా? నీ మీద నీ చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ మహిమ ప్రియులను చూడండి ఎవరికి కనబడుతుందో తెలుసా? నీ మీద పోరాటం చేయాలనుకుంటున్నా ఇహలోక దురాత్మ సమూహాలు నీలో ఉన్న ప్రకాశతను చూస్తాయి. అవి చివరికి నీ దరిదాపుల్లో కూడా రాలేవు, నేను ముట్టడానికి కూడా చూడండి సాహసం చేయలేవు. అది నన్ను పట్టిస్తుంది, ఇది నన్ను పట్టింది, అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇది జరిగింది, అది జరిగింది, ఇది లేదు, అది లేదు, ఏదో ఒకటి పదే 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 మనం చెప్తున్న మాట అదే. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డ, రూపాంతరం చెందే అనుభవం నీ జీవితంలో ఉండాలి. రూపాంతరం అంటే ఒక రూపములో నుంచి చెప్పండి మరొక రూపములోనికి మారుట. ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధరణుడై తిరిగి లేచుట కంటే ముందే తన మహిమలోకి ప్రవేశించుటే ఆ సన్నివేశం, ఆ సంఘటన ముందుగానే ఆ ఎత్తైన కొండ మీద జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళినప్పుడు
ప్రియుల శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారికి ఎవరు ప్రత్యక్షమయ్యారు చెప్పండి? ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఒకటి ప్రియులారా చెప్పండి, మోషే. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. ఇద్దరు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? 31వ వచనం చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం మరియు 30వ వచనం నుంచి. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి, వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమముల గురించి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూచిరి. ఈ ఇద్దరు కూడా యేసు ప్రభువారికి కనపడి ఏం మాట్లాడుతూ ఉన్నారు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు పొందబోయే శ్రమల గురించి, ఆయన చేయబోయే కార్యం గురించి వారిద్దరూ యేసు ప్రభుతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి కనపడ్డారు. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఒకరేమో మోషే, ప్రియులారా చెప్పండి, మృతి పొంది చనిపోయి చూడండి తిరిగి దేవుని రాజ్యానికి ఎత్తబడిన వ్యక్తి. మరొక వ్యక్తి ఎవరు? చనిపోకుండానే సజీవంగానే చెప్పండి ఆరోహణమైనటువంటి వ్యక్తి. వీరిద్దరూ ప్రియులుగా వీరిద్దరి అనుభవాలను మనం గమనించినట్లయితే చూడండి, మోషే చనిపోయి తిరిగి లేచినటువంటి, మార్పు చెందినటువంటి ప్రియులుగా ఆ దేవుని ఎదుటకు వెళ్ళినటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మరణించి తిరిగి లేచి దేవుని యొద్దకు వెళ్ళినటువంటి మోషే, ఎవరైతే ప్రభువునందు విశ్వసించి మరణించి తిరిగి ప్రియులను మరలా ఆయన రాజ్యానికి చేరుకుంటారో చూడండి, వారికి సాదృశ్యంగా మోషే గారు కనపడుతున్నారు. మరి ప్రియులారా ఏలియా యొక్క అనుభవం ఏంటి అని మనం గమనిస్తే, ఈయన సజీవంగానే చెప్పండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రియులారా ఈయన దేనికి సూచిస్తున్నాడు అని అంటే, మరణం లేకుండానే ఆకాశమునకు కొనిపోబడినటువంటి ఏలియా. ఈయన చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, ఈయన పరలోకానికి ఎలా ఆరోహణమయ్యాడు. ఈయన దేన్ని సూచిస్తుందంటే ప్రియులారా, రూపాంతర సందర్భంలో అనగా చూడండి, దేవుడు త్వరలో 2వ రాకడా ఏమవుతున్నాడు చెప్పండి? త్వరలో 2వ రాకడా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువును ఎదుర్కొనుటకు ఎవరినైతే సిద్ధంగా ఉంటామో, ప్రభువును ఎదుర్కొన్నటువంటి వారికి చూడండి ఆ మహిమ చేత మహిమ శరీరాన్ని ధరించి తిరిగి దేవుని దగ్గరికి ఎత్తబడే వారికి ఏలియా సాదృశ్యంగా ఉన్నాడు. మోషేనేమో చనిపోయి మృతి పొంది విశ్వసించిన వాడు చూడండి దేవుని దగ్గరికి వెళ్ళిన వారికి సాదృశ్యంగా ఉంటే, ఏలియా మాత్రము 2వ రాకడలో త్వరగా ఆయన కొరకు సిద్ధపడిన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయం వరకు మనం సజీవంగా ఉంటే, ఆయన వచ్చినప్పుడు చూడండి జరిగేటువంటిది ఏంటో తెలుసా ప్రియులారా? ప్రతివాడు కూడా ఏం చూడండి, కడబూరం రోగగానే ఏం జరుగుతుందో తెలుసా? సిద్ధపడిన వారంతా మహిమ శరీరాన్ని ధరించి వెళ్ళిపోతారు. ఎక్కడుందో మాట మనం గమనిస్తే ప్రియులారా, 1 కొరింథీ పత్రిక చూడండి ఆ మాట 15వ అధ్యాయం 51, 52 వచనాలు మనం గమనించినట్లయితే ఆ వచనంలో ఏమంటాడో తెలుసా? చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నా. ఏమంటాడు ఆ వచనంలో అంటే, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబూర రోగగానే మనమందరము ఏం చేస్తాం చెప్పండి? మార్పు పొందుతాం. కడబూరం రోగగానే. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ విశ్వాసులకు చెప్తున్న ఒక విలువైనటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో
మీకు ఒక మర్మం, ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఏంటా సీక్రెట్ ఏంటో తెలుసా ప్రియులారా? మనమందరము నిద్రించము అంటే అర్థం ఏంటంటే చనిపోము. మనందరము చనిపోము లేదా నిద్రించము, కానీ ఒక్క నిమిషంలో చూడండి, ఒక్క రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. దీనిని ఏమంటారు తెలుసా? చూడండి, పూర్వం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా, అంటే మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు అక్షయులుగా లేపబడుదురు. తర్వాత అంటాడు మనమందరము అనంటే బ్రతికి ఉన్నవారు. బ్రతికి దేవుడు వస్తాడని, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళడానికి త్వరలో దేవుడు రాబోతూ ఉన్నాడని, త్వరగా నా దేవుడు ఇదిగో విశ్వసించిన నన్ను ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడని, దేవుడు వచ్చే వరకు ఏ విశ్వాసి అయితే ఆత్మీయంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా దేవుడి కొరకు, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆధ్యాత్మికతో దేవుడి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు మనము అంటాడు. మనం ఏమవుతామో తెలుసా? కడపురం రోగి దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం ఏం చేస్తాం? మృతులేమో అక్షయులుగా అంటే చెప్పండి, మృతులేమో అక్షయులుగా లేపబడతారు. చూడండి, మనమేమో లేపబడం, మనం ఏమవుతాం తెలుసా? మార్పు పొందుతాం. అంటే ఈ శరీరం ఏమవుతుందో తెలుసా? అర్థం కావాలి మీకు. ఈ శరీరం ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభు వారు కొండ మీదికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖరూపం ఏమని చెప్పండి? మారిపోయింది. వస్త్రము దగ్గదగ మెరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభు వారిని శిష్యులు అంతకు ముందు ఒకలాగా చూశారు. ఆ కొండ మీద యేసు ప్రభు వారిని మరొకమైనటువంటి రూపంలో చూడగలిగారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహమును ఏమవుతుందో తెలియదు. చాలా మందికి డౌట్, మరి చనిపోయిన వాళ్ళంటే కడపూరం రోగినప్పుడు ఆ శబ్దం, పూర శబ్దం వినగానే సమాధులు కూడా తెరవబడతాయి, వాళ్ళు లేస్తారు. మరి బ్రతికినటువంటి మనం ఎట్లెత్తబడతాం? ఎలా ఎత్తబడతాం? చాలా మందికి ఇదొక చూడండి విచిత్రంగా కనబడుతుంది. చాలా మందికి అర్థం కాదు. నేను ఒకవేళ ఇప్పుడే దేవుడు వస్తే మహిమ శరీరం అంటే ఎలా ఉంటది? ఈ శరీరమేనా? మహిమ శరీరం అంటే ఎలా ఉంటది? నేను ఎలా ఎత్తబడతాను? ఇలాగే ఈ శరీరంతో ఎత్తబడతానా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మరి మొదటి రాష్ట్ర గ్రంథంలో ఏలియా చెప్పండి ఏమయ్యాడు చెప్పండి? ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళాడు. నేను అంటాను ప్రియులారా, అక్కడ దైవజనుడైన ఏలియా శిష్యుడైన ఎలీషా ముందే, కొంత పనివారి ముందే చూడండి, చూస్తూ ఉండగానే ఏలియా ఆరోహణం అవుతూ చూడండి వెళ్ళిపోయాడు. కానీ ఆయన సజీవంగానే ఎత్తబడ్డాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పోలిక ప్రియులారా మహిమ శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే ఈ వచనంలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, మనమందరము చూడండి ఆ పూర్వం రోగాన్ని సజీవులపై నిలిచుంటూ మనం ఏమవుతాం తెలుసా? మార్పు చెందుతాం అంటే రూపాంతరం చెందుతాం. ఈ దేహము, ఈ అవయవాలు చూడండి, ఈ పోలిక నీ జీవితంలో చేయబోతుంది తెలుసా? మార్చబడుతుంది. త్వరలో దేవుని రాకడలో దేవుని కొరకు ఆసక్తితో ఎదురు చూసే ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇది జరిగే ప్రక్రియ. అయితే ఈరోజు ప్రియులారా, మరి ఇలాంటి భౌతికముగా మనము రూపాంతరం చెందాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగానైతే రూపాంతరం చెందాడో భౌతికంగా, ఆయన వలె నీవు నేను మనము రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి చెప్పండి? క్రమంగా మందిరానికి ఆదివారం వస్తే సరిపోద్దా? ఏదో చెప్పండి, సరిపోద్దా? మనం ఇవ్వాల్సిన కానుకలు దశభాగాలు ఇస్తే సరిపోద్దా? రోజు ప్రార్థన వాక్యం చదువుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు వలె నీవు నేను మనం రూపాంతరపరచబడే అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే ముందుగా మనం ఏం చేయాలి? నీవు రూపాంతరం చెందాలంటే చాలా మంది చూడండి, యేసు ప్రభు రావడం అనేది ఖచ్చితం. త్వరలో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు దేవుడు వస్తే నేను దేవుడి రాజ్యానికి ఎత్తబడతానా? నా శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుందా?
దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళగలనా? ప్రశ్న. నిజంగా నీలో కడపూరం రోగినప్పుడు నీ రూపం మారాలి, నువ్వు రూపాంతరం చెంది మహిమ శరీరాన్ని ధరించి ఆయన ఎదుటకు నువ్వు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి అని అంటే ముందుగా ఆ ప్రక్రియ నీ జీవితంలో జరగాలంటే దానికంటే ముందుగా మన జీవితంలో మరొకటి జరగాలి. చూడండి, మొదటిగా చదివిన ఆ రోమపత్రిక మరలా అక్కడికి వెళ్దాం, 12వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏముందా వచనంలో అంటే పిల్లలు చూడండి, చూడండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన. ఇప్పుడు చెప్పండి, నీలో రూపాంతరపు చర్య జరగాలి అని అంటే ఈ శరీరాన్ని విడిచి ప్రభు రాకడలో నీవు మహిమ శరీరాన్ని ధరించి ఆయన ఎదుటకు మనం వెళ్ళాలి అని అంటే రూపాంతరము నీ జీవితంలో జరగాలి అని అంటే దానికి ముందు మన జీవితంలో జరగాల్సింది ఏంటో తెలుసా? ఒకటి, ముందుగా మనం ఈ భౌతికమైన శరీరం మహిమ శరీరంగా మార్చబడటం కంటే ముందుగా మనందరిలో మన జీవితంలో జరగాల్సింది ఒకటి ఏంటో తెలుసా? నీ మనస్సు మారి నువ్వేమో తెలుసా? నూతనంగా మార్చబడాలి. మరి ఎప్పుడు సాధ్యమవుతుందని? ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి ప్రియులారా? అందుకే వచ్చిన వాళ్ళు అంటారు, నేను మనము భౌతికంగా మార్పు చెందకపోతే, భౌతికంగా ఆధ్యాత్మికమైన అనుభవంలోకి మనం రాకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రియులారా, మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. రెప్పపాటులో అనే ఒక వీడియో మీరు చూసే ఉంటారు. రెప్పపాటులు అనే వీడియో, ఇలాగే అందరూ కూర్చుంటారు, ఆరాధన చేస్తూ ఉంటాము. అదే సమయంలో దేవుడు అక్కడ వచ్చేసింది. చూడండి, అక్కడ కొంతమంది వారి వస్త్రాలు అక్కడే పడిపోతాయి. కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలో పక్కన ఎవరు కూడా కనపడరు. అక్కడక్కడ ఒక్కరిద్దరు కనపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడైతే పక్కన కనపడిన వారిని చూస్తే సంఘం అంతా ముందు వెనకకు చూస్తే ప్రియుల వారికి అర్థమైంది, సంఘంలో చూడండి వారి వస్త్రాలు విడవబడ్డాయి, వారి ఒక్కరు కూడా లేరు. వారిని చూసి ప్రియులారా వారికి అర్థమైంది, మిగిలిన వారికి, నిలవబడిన వారికి, విడవబడిన వారికి అర్థమైంది ఏంటంటే దేవుని రాకడ వచ్చింది. ఇదిగో నా సహోదరులు నా సహోదరులు అందరూ ఎత్తబడ్డారు, నేను విడవబడ్డాను అన్న విషయం తెలిసి ప్రియులారా గుండెలు వాదుకుంటూ అప్పుడు ఏడుస్తుంటారు. ప్రభువా నీకేం అన్యాయం చేశారు, ప్రభువా నన్ను ఎందుకు నువ్వు తీసుకెళ్ళలేదు, ప్రభువా నీ రాజ్యానికి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని గుండెలు వాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ప్రేమని దేవుని బిడ్డలారా విడవబడినటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది అని అంటే నీవు ఈ భౌతికమైన ఈ శరీరంలో నుంచి మహిమ శరీరంగా నువ్వు మార్చబడి దేవుని రెండవ రాకడలో ఆ పూర్వం రోగినప్పుడు ఎత్తబడేటువంటి వ్యక్తిగా నీ జీవితంలో రూపాంతరపు చర్య జరగాలి అని అంటే దానికి ముందుగా చాలా మంది అంటారు ఏంటంటే నేను బాప్తిసం తీసుకున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? పరలోకం అంటారు. నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను అనుకుంటారు కొంతమంది. ఇదిగో నేను ఖచ్చితంగా చూడండి ఇది చేస్తాను అది చేస్తాను, పరిచర్య చేస్తున్నాను అది చేస్తున్నాను కాబట్టి నేను కూడా పరలోకం వెళ్తాను అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ ఓకే ప్రియులారా, కానీ చూడండి బాప్తిస్తం నిన్ను ఒక బాప్తిస్తమే నిన్ను పరలోక రాజ్యానికి నడిపించలేదు. ఈ రోజు నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే ప్రియులారా ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని యొక్క చిత్తమేదో. ఈరోజు నీకు దేవుని చిత్తం ఏంటో తెలవకపోతే, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మనం నడవకపోతే, ఆ వాక్యానుసారంగా మన జీవితాలను మన బ్రతుకులను సరి చేసుకోకపోతే, ఈరోజు ప్రియులారా ఈ వచనంలో అంటాడు మీ మనస్సు మారి. చూడండి, ముందుగా నువ్వు రూపాంతర ప్రక్రియ నీ జీవితంలో జరగాలి అని అంటే ముందుగా నీ జీవితంలో నీ మనస్సు మార్పు చెందాలి. ముందుగా నువ్వు మారే వ్యక్తిగా ఉండాలి. యువర్ చేంజింగ్ లైఫ్.
చేంజింగ్ లైఫ్. నీ పాత జీవితం ఎలా ఉంది, నీ కొత్త జీవితం ఎలా ఉంది? బాప్తిసానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు, బాప్తిసం తర్వాత మనం ఎలా ఉన్నావు? ఈరోజు ప్రియులారా గమనించాలి. ఒక వ్యక్తి అన్నాడు, నీవు నేను మనం తీసుకున్నట్టు. అందుకనే చూడండి, దానికి ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ వచనంలో ఏం రాయబడుతుందో తెలుసా? 3వ వచనంలో ఒకడు చూడండి, కొత్తగా జన్మించాలి అని అంటే ఏం చేయాలి? చూడండి, ఆ వచనంలో అంటాడు, ఒకడు కొత్తగా దేవుడు యేసు ప్రభువు వారు అతనితో అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో. ఎస్, ఇప్పుడు చెప్పండి, నీవు నేను మనము దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఇప్పుడు ఏ అనుభవం కావాలి? కొత్తగా జన్మించే అనుభవం. కొత్తగా జన్మించుట అనేది అది దేనితో పోల్చారు చెప్పండి? బాప్తిసం. బాప్టైజో అంటారు. ప్రియులారా చూడండి, బాప్టైజో అని గ్రీక్ వర్డ్లో నుంచి దాన్ని తర్జుమా చేశారు. బాప్తిజం అని ఇంగ్లీష్ పదంలో రాయబడింది. తెలుగులోకి వచ్చేసరికి ముంచుట అని అర్థం. నీవు దేవుని రాజ్యం చేరాలి అని అంటే ఈ వచ్చిన ఒకరు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలి అనగా అర్థం ఏంటో తెలుసా? తిరిగి అందుకు అంటాడు, ముసలివాడనైన నేను తిరిగి మరలా నా తల్లి గర్భంలో ఎలాగో నేను జన్మించగలను అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయి మరలా తల్లి గర్భంలో పుట్టడం అని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? నూతనముగా జన్మించుట అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, నీలో ఉన్న ప్రాచీన స్వభావం అంతా పోయి ఏ స్వభావం రావాలంట? నవీనమైన స్వభావం. కొత్తగా జన్మించుట అంటే ప్రాచీన స్వభావం ఈ జీవితంలోంచి పోయి నవీన స్వభావం అనగా చూడండి, నిన్ను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను లోకం చూడని వ్యక్తిగా నువ్వు లోకానికి కనబడాలి. గతంలో నిన్ను చూసిన ప్రజలు, గతంలో నీ గురించి విన్నవారు, గతంలో నీ చర్యలు ఎగునవన్నీ చూసినవారు ఇప్పుడు నవీనంగా అంటే తిరిగి జన్మించిన తర్వాత ప్రియులారా చూడండి, నీలో గొప్ప గొప్ప మార్పులు చూడగలగాలి. అలా లేడు, ఆ రీతిగా లేడు ఒకప్పుడు అని చెప్పేసి చూడండి, ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు అంటే ఇందాక నేను చెప్పాను కదా, బాప్తిసానికి ముందు బాప్తిసానికి తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు ప్రియులారా చాలా మంది జీవితాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు చాలా మంది సొంత రక్షకునిగా అంగీకరించినా కానీ ప్రియులారా పాత జీవితాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. చాలా మందికి చెప్పాను, అయ్యా ఇది పద్ధతి మంచిది కాదు, పద్ధతి మంచిది కాదు. చాలా మందికి చెప్పాను, బాప్తిసం తీసుకున్నావు, మారావని బిరుదు సంపాదించుకున్నావు, మందిరానికి వస్తున్నావు, సంతోషం. అయితే వాక్యం చెప్తుంది ప్రియులారా, బాప్తిసం అనే ప్రక్రియ నీలో జరిగింది కానీ పాత జీవితం మాత్రము. అదే నిజమైతే నమ్మిన నీవు ఈ రోజు వరకు త్రాగుతూ ఉంటావా? చెప్పండి, తాగుతావా? పాపం చేస్తావా? వ్యభిచారం చేస్తావా? చూడండి, తిడతావా? కొడతావా? అసూయ, ఈర్ష్య, ద్వేషంతో నీ హృదయాన్ని మనసులు నింపబడతాయా? చేంజింగ్ లైఫ్ ఏడమాడావు. వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా నవీన స్వభావం. బాప్తిసం అనే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. రెండవది అంటాడు, మీ మనస్సు మారి నూతనము ఒకటి వలన రూపాంతరము. చేంజింగ్ లైఫ్, మనస్సు మారాలి. నీ జీవితంలో మహిమ శరీరాన్ని దాల్చే ప్రక్రియ, రూపాంతరపు ప్రక్రియ మన జీవితంలో జరగాలంటే దానికంటే ముందు మనస్సు 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 మారాలి. మనస్సు మారాలి అంటే ఇక్కడ అంటాడు ప్రియులారా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యంలోకి వెళ్తాం. ఆ రాజ్యంలోకి వెళ్తాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రాజ్యం చేరాలంటే కొత్త జీవితం కావాలి. అంటే గత జీవితాన్ని ఇప్పుడు నేను పెట్టి పోలిస్తే నీ పాత జీవితం నీలో ఏది కనపడకూడదు అని అర్థం. బాప్తిసం తీసుకున్నారు,
రక్షించబడ్డాను అన్న గ్రహింపు ఈరోజు అందరం కలిగి ఉన్నాం. మంచిదే. కానీ ప్రియులారా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా బాప్టిజం ప్రక్రియ అయితే జరిగింది, కానీ చూడండి సేమ్ టు సేమ్ ఏది మారలేదు. అదే త్రాగుడు, అదే తిరుగుడు, చూడండి అయ్యే, చూడండి చెడ్డ తలంపులు అవే, చూడండి ఆ అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం. ఇలా చూడండి, ఎదుటివాడు బాగుపడితే ఓర్వలేకపోవడం, పక్కోడు ఇల్లు కట్టుకుంటే ఓర్వలేకపోవడం, పక్కోడు చూడండి ఉన్నతంగా చూడండి అన్ని విషయాలు ముందుకు పోతే చూడలేకపోవడం. ఇవన్నీ నేను ఇంకా మారలేదు అని చెప్పడానికి సాదృశ్యం. నవీనమైన స్వభావం నీ జీవితంలోకి రాగలిగినప్పుడే ప్రియుల ఆ నూతన పరలోక రాజ్యంలోకి మనం చేరుకోగలం. హల్లెలూయా. కొంతకాలం క్రితం ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళ్తే ప్రియుల చూడండి, ఒక ఇంటికి పోయారు. వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇద్దరు చూడండి మందిరానికి వస్తున్నారు. ఆయన కాడికి పోతే అంటాడు, నాలో ఏ పాపం లేదయ్య గారు, మంచిగానే ఉన్నా, అంతా వాడే చేశాడు అంటాడు. అది కాదయ్యా, అలా కాదు మనం ఉండాల్సిందని అక్కడికి పోతే అంటాడు, నాలో ఏ పాపం లేదయ్యా, చూడండి అంతా ఆయనే చేశాడు అంటాడు. ఈరోజు వీళ్ళదా ఎవరు ఏది చేసినా పాపం లేదు అని పిలిచినప్పుడు చూడండి, వైరం ఎందుకు, దుర్భాషలు ఎందుకు, మోహపు తలంపులు ఎందుకు, వ్యభిచారపు మనస్సు ఎందుకు, దేవుడు నమ్ముకొని త్రాగి ఇంకా సిచ్యువేషన్స్ ఎందుకు, తిరుగుడు ఎందుకు? ఇవన్నీ నువ్వు ఇంకా బాప్టిజం అనే ప్రక్రియ నీలో జరిగింది, కానీ ఇంకా నువ్వు మారలేదు అని చెప్పడానికి స్పష్టమైన సమాధానం కనపడుతున్నాయి. అయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక మనిషి ఒక రోజు ఆహారం తీసుకున్నాడంటే, తీసుకున్న ఆహారము చెప్పండి 24 గంటల్లోపు మలినంగా ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అవునా? ఈరోజు తిన్న ఆహారము మలిన రూపంలో 24 గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి. ఒకరోజు మనం తాగినటువంటి నీళ్లు చూడండి, ఇంచుమించు 3-4 గంటల్లో ఈ శరీరంలోంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? ఎంత తిన్న ఆహారం అంతా కడుపులోనే ఉంది, మలిన రూపంలో మాత్రం బయటికి వెళ్ళడం లేదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? తిన్నాడు, బయటికి పోవడం లేదు. ఒక్కసారి నీలో చేంజ్ జరగాలి. ఎప్పటికప్పుడు తిన్న ఆహారము చూడండి 24 గంటల్లోపు అది వెళ్ళిపోయి తిన్న మళ్ళా కడుపు ఫ్రీ అయిపోవాలి, అంటే శుద్ధి అయిపోవాలి. అలా ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడివి. నువ్వు ఆరోగ్యవంతుడివి అని అర్థం. తాగి నీళ్లు 3-4 గంటల్లోపు వ్యవధిలో అది నీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళితే నువ్వు ఆరోగ్యవంతుడివి. ఎంత తిన్నా ఎంత తాగినా నీళ్లు శరీరంలోనే ఉన్నాయి, వెళ్ళిపోవడం లేదు అని అంటే అతను ఏమంటారు తెలుసా? చూడండి, అతడు రోగి. అతని శరీరం అంతా కూడా చూడండి కంపుతో నింపబడుతుంది. అవునా? కంపుతో నింపబడుతుంది. మన పిల్లలు కొన్నిసార్లు అజీర్తి చేసి చూడండి మోషన్స్ కానప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకుపోతుంటాం. చిన్నపిల్లలు కాబట్టి పెద్దగా ఏముండదు. అదే పెద్దవాళ్ళయి తిన్న భోజనం బయటికి పోకపోతే చెప్పండి ఏం జరుగుతుంది చెప్పండి? పక్కమటి మనం కూర్చోగలమా? ఎంత బ్యాడ్ స్మెల్, భయంకరమైన స్మెల్, తట్టుకోలేవు. ఇంత పరిస్థితి చూడండి, ఒక్కరోజు తిన్న ఆహారం బయటికి పోకపోతేనే అంత కంపు నీలో చేరిందే. ఈరోజు ప్రియులారా, మరి సంవత్సరాలుగా దేవుని పిల్లలమని చెప్తూ మందిరానికి వస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక గొప్ప ప్రక్రియ నీలో జరగా ఏంటో తెలుసా? ఆత్మీయంగా మందిరానికి ఎంతకాలం వచ్చినా మార్పు అనేది మనలో జరగకపోతే చూడండి ఆత్మీయ రోగగ్రస్తులం అవుతాం. అంటే ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోవాలి.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, కోపపడుడు కానీ పాపము చేయకూడదు. ఈ వచనంలో రాయబడుతుంది. ఎప్పటికప్పుడు మీ మైండ్ రిలీఫ్ ఉండాలి, మీ హార్ట్ రిలీఫ్ ఉండాలి. చూడండి, శరీరము, హార్ట్ చూడండి, బాడీ రిలీఫ్ ఉండాలి. ఎప్పటికప్పుడు చూడండి నవీనమైనటువంటి స్వభావం, నూతనమైన తలంపులు, నూతనమైన పద్ధతులు. ఈరోజే రేపటికి ఉండకూడదు. అలా ఉండగలిగితేనే ప్రియులారా రూపాంతరపు చర్య అనేది మీలో జరుగుద్ది. అలా కాకుండా ప్రియులారా చూడండి, ఎన్ని సంవత్సరాలైనా బాప్తిసం తీసుకొని ఎంతకాలం మందిరానికి వచ్చినా చెప్పండి, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, అసూయలు మనల్ని విడిచిపెట్టి బయటికి పోవడం లేదు, విడిచిపెట్టి బయటికి పోవడం లేదు. అందుకనే ఈ వచనంలో రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన చేంజింగ్ లైఫ్. నేను ఆ రాజ్యం చేరాలంటే దేవుడు మధ్యాకాశానికి వచ్చి కడమూరం రోగినప్పుడు చూడండి, ఆ మార్పు చెందే ప్రక్రియ, ఈ భౌతికమైన ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆ దేవుని రాజ్యానికి నేను చేరుకోవాలంటే, ఆ నిత్య రాజ్యం చేరుకోవాలంటే ప్రేమ దేవుని బిడ్డలారా నా జీవితంలో నవీనమైన స్వభావం, చేంజింగ్ లైఫ్ అంటే వాక్యం చేత పట్టబడిన జీవితం, వాక్యాన్ని అన్వేషించే జీవితం, దేవుని కొరకు బ్రతికే జీవితం, దేవుని కొరకు ఏం చేయాలని తప్పించే జీవితం, దేవుని కొరకు ఎలా ముందుకు వెళ్ళాలని తప్పించే జీవితం మాత్రమే మనం కలిగి ఉండాలి. ప్రభువా నీ చిత్తాన్ని జరిగించే కృప నాకు దయచేయని ప్రార్థిస్తూ ఆత్మీయ కన్నులు తెరవబడిన వారిపై ఆ దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యంలో చేరుట కొరకు ఏమి చేయాలో అవన్నీ దైవికంగా చేస్తూ ముందుకు పోగలిగినప్పుడే యేసు ప్రభువు జీవితంలో జరిగిన ఆ రూపాంతరపు చర్య పిల్లలు చూడండి మన జీవితంలో కూడా జరగగలుగుతుంది. హల్లెలూయా. మహిమ శరీరం, మహిమ శరీరంలోకి నువ్వు నేను మనం మార్చబడాలంటే, ఎత్తబడాలి అని అంటే దానికి ముందుగా నవీన స్వభావం, నీ మనస్సు మారాలి, మనస్సు మారాలి. ఇహలోక ఆశలు, ఇహలోక ఇచ్చలు, ఇహలోక కోరికలు, ఈ భూ సంబంధమైన వాటి మీద ఏది నీ మనసు ప్రాకులాడకూడదు. మారక ముందు అలా ఉన్నావు, మారిన తర్వాత నీ జీవితంలో అంతా దేవుడే, ఏదైనా దేవుడే, నువ్వు ఎలా ఉన్నా దేవుడే. దేవుడు తప్ప మరొక ఆప్షన్, మరొక ఆలోచన నీ జీవితంలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడే నువ్వు మారావు, నవీన స్వభావం నీలోకి వచ్చింది. వాక్యం చేతను పట్టబడుతున్నావు అని అర్థం, వాక్యం నీకు అర్థమైందని అర్థం, వాక్యానుసారంగా నేను మనం జీవిస్తున్నావు అని అర్థం. అలా జీవిస్తున్నామని ఎరిగి ముందుకు వెళ్ళినప్పుడే దేవుని రాకడలో, ఆయన త్వరలో రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడి ఆ గుంపులో సంఘంలో ఈ శరీరం మహిమ శరీరాన్ని ధరించి చూడండి వెళ్ళిపోద్ది. అక్కడ ఏం కడమూరం రోగం కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, మార్పు ఏం చేస్తాం చెప్పండి, మార్పు పొందుతాం అంతే. చనిపోము, అట్లాగని నిద్రించం, ఉన్నట్టు అప్పటికప్పుడు జరిగే ప్రక్రియ అది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా, రూపాంతరపు చర్య జరుగుతుంది. ఆ చర్య నీ జీవితంలో జరిగి ఆ దేవుని రాజ్యానికి నేను మనం ఎత్తబడాలి అని అంటే ఈరోజు ప్రియులారా తప్పకుండా వాక్యాన్ని ముందు పెట్టుకొని నీ బ్రతుకులో దేవుడు మాత్రమే నీ కనపడాలి. అయ్యా అయ్యా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఆ నూతన ఆ పరలోక రాజ్యం కొరకు ఎప్పటికప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, ఆలోచనలు, వాక్యానికి విరుద్ధమైనవి, భిన్నాభిప్రాయాలు, తలంపులు ఏదైతే దేవునికి భిన్నంగా ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, తీసివేసుకోవాలి. దేహానికి స్నానం ఎంత అవసరమో చెప్పండి, హృదయానికి కూడా హృదయ శుద్ధి అనేది అంత అవసరం. అందుకనే అంటాడు ఈరోజు ప్రియులారా ఎప్పటికప్పుడు ఈ శరీరంలో నుంచి అన్ని బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని అంటే నీ హృదయంలో, నీ జీవితంలో నెగిటివ్ థాట్స్ ఏది కూడా నీ మనసులో రాకూడదు.
వాక్యానికి భిన్నంగా నువ్వు ఏది ప్రవర్తించకూడదు. నీ ఆలోచన, నీ తలంపులన్నీ పవిత్రంగా ఉండగలగాలి. అందుకే అప్పుడే అంటాడు, మన మనస్సు మారి చూడండి, నూతన మగుట వల్ల మీరు రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందుడి. అప్పుడే ఆ క్రీస్తు రాకడలో నీవు మనము దేవుని రాజ్యానికి ఎత్తబడుటకు అర్హతను సంపాదించుకున్న వారు ఉంటాం. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులారా, కొలస్సీ ఆ సంఘానికి అపోస్తులైన పౌలు 1, 2, 3, 4 అధ్యాయాలు మనం గమనిస్తే, ఆ 2వ అధ్యాయంలో ఆ సంఘానికి పౌలు గారు రాసేటువంటి సంభాషణ అంతా కూడా ఏంటిదనంటే చూడండి, వారు యేసు ప్రభువునైతే విశ్వసించారు. యేసయ్యే దేవుడు అని వారికి తెలుసు. యేసు ప్రభువారు దేవుడు అన్న మాట వారికి తెలుసు. కానీ ఏం జరగలేదు అనంటే హృదయం, మనసు మాత్రము మారలేదు. మనసు మారలేదు. ప్రియులను చూడండి, ఓ పర్సన్, ఈరోజు నాది స్పిరిచువల్ బర్త్డే అండి. స్పిరిచువల్ బర్త్డే అంటే ఆత్మీయంగా పుట్టినరోజు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆత్మీయంగా తీసుకున్న బాప్తిసం గుర్తొచ్చింది. ఆ రోజు చూడండి ఏం చేయాలో ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ గుర్తొచ్చాయి. సంతోషం, చేసుకోవడం తప్పు కాదు, నేను అలా అనను. కానీ ప్రియులారా, బాప్తిసం తీసుకున్న రోజు గుర్తుంది, కానీ తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలా అనే విషయము తెలియకపోతే ఎలా చెప్పండి. అందుకే అంటాడు ప్రియులారా, మొదటి రోమిలో మరలా అంటాడు, చెప్పండి 12వ అధ్యాయంలో ఏమంటాడు, మీరు ఇహలోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకంలో ఉన్నవారు అనుసరించినట్లుగా మీరు అనుసరించొద్దు. లోకానికి మీకు చాలా వ్యత్యాసం ఉంది. లోకస్తులు అన్నిలో మీరు రక్షించబడిన వారు, విశ్వాసులు మీలో క్రీస్తు రూపం ప్రతిబింబించాలి. క్రీస్తు మనస్సు మీలో ఆయుధంగా ఉండాలి. యేసు వలె ఆలోచించాలి. పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రియులారా, ఇలాంటి మనసు, ఇలాంటి తపన మన బ్రతుకులో ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి ఎత్తబడతామన్న నమ్మకము దేవుని మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఒక ఆయన ఉంటాడు, ఒకసారి బాక్స్ చేయించడానికని గతంలో ఓ సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు మాకంటే ముందు వేరే వాళ్ళు వచ్చారు. అక్కడ ఇద్దరు కూర్చొని అనుకుంటున్నారు. ఎవరి కోసమో ఆ సమాధి పెట్టి చేయిస్తున్నారు. అందులో ఇద్దరు కూర్చొని ఒక ఆయన అంటున్నాడు ఏంటంటే, అది ఈ రోజు వరకు ఆ సంఘటన మర్చిపోలేదు. నేను చచ్చినప్పుడు పక్కన ఉన్నాయని అంటున్నాడు, నేను చచ్చినప్పుడు ఈ పెట్టే కాదు, ఇంతకు డబల్ ఉండాలి, షేప్ బాగుండాలి, చాలా కాస్ట్లీ ఉండాలి, ఖచ్చితంగా నాకు అలాంటి పెట్టే చేయాలిరా, అలాంటి పెట్టే చేయాలి నాకు అంటాడు. చాలా మంది చూడండి, ఆయన అభిప్రాయం ఏంటంటే, పిల్లరా నేను లైవ్లో చాలా నాకు తెలుస్తాను, లైవ్లో చాలా సార్లు చూస్తాను. లైవ్ ఎప్పుడు చూడు తాగి తూలి పడుతూనే ఉంటాడు. ఎప్పుడు చూడు ఒక కుటుంబ బాధ్యత ఉండదు. ఎప్పుడు చూడు ఇష్టానుసారంగా అటు ఇటు చూడండి బైబిల్ పట్టుకుని రోడ్లకి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, పెట్టెలో పెడితే ఆగిపోతాను చెప్పండి, పెట్టెలో పెడితే ఆగిపోతాను చెప్పండి, పరలోకం పోతాం. ఆయన నమ్మకం అది. అందుకే ఈరోజు చాలా మంది ప్రేమ దేవుని బిడ్డలారా కాస్ట్లీ బాక్సులు చేసుకుంటున్నారు. ఎంత ఖరీదైనా నీ ఆత్మ మార్పు చెందకపోతే, నువ్వు మార్పు చెందకపోతే, జీవితం మారకుండా చూడండి, నిన్ను ఎంత గొప్పగా సమాధి చేసినా పోతామా పరలోకం? మన జీవితం మారకుండా నేను మనం ఎంత గొప్పగా సమాధి చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నువ్వు పోయేది ఎక్కడికో తెలుసా? నరకానికి. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు అభిప్రాయం చూడండి, మొన్న ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా మా ఆయనకు బాప్తిసం ఇవ్వండి. ఎందుకంటే మానలేదు కదమ్మా, వాక్యం వినలేదు కదమ్మా, మందిరానికి సరిగ్గా రావట్లేదు కదమ్మా, అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కదమ్మా.
సిగరెట్ తాగుతున్నాడు కదమ్మా, అప్పుడప్పుడు ఇది కూడా తాగుతూ ఉన్నాడు కదమ్మా, బాప్తిసం ఎలా ఇచ్చేది చూస్తూ అంటే పాపం ఆవిడ అంటుంది, ఆమె తెలియదు పాపం అంటుంది, ఏమయ్యా బాప్తిసం ఇస్తేనన్నా మాట్లాడేమో, ఏమిస్తే బాప్తిసం ఇస్తానన్న భయం ఉంటుందేమో, బాప్తిసం ఇస్తానన్నా తాగకుండా ఉంటాడేమో అని చెప్పేసి అంటా ఉంది. మా అమాయకత్వానికి చాలా నవ్వు వచ్చింది. ప్రియులారా చూడండి, అలా గతంలో పాపం సహోదరుడికి ఇచ్చాం. పాపం ఇదే సేమ్ టాపిక్ అనమాట. గతంలో ఒకసారి భరించలేక ఇచ్చాం. చూడండి తర్వాత జరిగింది ఏంటంటే, ఇది మానలేదు, చూడండి తిరుగుడు మానలేదు, ఓదురుడు మానలేదు, జీవితం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు అంటా ఉంది, అయ్యా అనవసరంగా బాప్తిసం ఇప్పించారు, ఆ పాపం నాకేమైనా అంటుకుంటుంది అయ్యా. చేంజింగ్, మార్పు అనేది నీలో కనబడకపోతే, నవీన స్వభావం నీ జీవితంలోకి రాకపోతే, నవీన మనస్సు, నూతన మనస్సు నీ జీవితంలోకి మనం ధరించుకోకపోతే, రూపాంతరపు చర్య అనేది మన జీవితంలో జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మనము ఆశించిన జీవితం, దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి బాప్తిసం తర్వాత నా జీవితం, బాప్తిసానికి ముందు నా జీవితం ఏంటి, బాప్తిసం తర్వాత నా జీవితం ఏంటి. సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి. ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఊరిక జరిగినప్పుడు సాక్ష్యం గురించి చెప్పారు. సాక్ష్యం దేని గురించి చెప్పాలి చెప్పండి. సాక్ష్యం అంటే ఏంటి? నేను రక్షించబడక మునుపు ఒకప్పుడు నా స్థితి ఇది, ఇలా ఉండేవాడిని, ఇప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా జీవితం ఇప్పుడు ఇలా ఉంది అని మనం లోకానికి చూపించడమే సాక్ష్యం. చెప్పిన మాటను మన జీవితాల్లో చేసి చూపించడమే సాక్ష్యం. కనుక ఈరోజు దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో ఈ రూపాంతరపు చర్య అనేటువంటిది రూపాంతరం చెందాలి. ప్రతిరోజు నీ ప్రార్థనా గదిలో, ప్రతిరోజు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రతిరోజు నీ కుటుంబంతో కూర్చున్నప్పుడు ఏదో ఆచార సంబంధంగా ప్రార్థన చేయవాకు. ఏదో చేయాలి కాబట్టి నువ్వు లిస్టు రాసుకొని కేవలం ఆచార సంబంధంగా నామకార్థంగా ప్రార్థన చేయవాకండి. నువ్వు ప్రార్థిస్తే నీ ముఖ రూపము మారిపోవునంతగా ఆత్మలో పరవశించే స్థాయికి వెళ్ళిపోవాలి. ఆత్మలో దేవునితో ఆనందించే స్థాయికి నువ్వు వెళ్ళిపోవాలి. ఈరోజు దేవుని బిడ్డ ఆ రూపాంతరం, ఆ పోలిక, ఆ తేడా అనేది నీ జీవితంలో కలిగినప్పుడు నీకు ఒక ధైర్యం, హల్లెలూయా, నీకు ఒక ధైర్యం. చూడండి, భార్య ఎంత ఉందన్న ఒకసారి భర్త గారు బట్టలు తీసుకొని వచ్చారు బాప్తిస్తానికి. వాక్యం అయిపోయింది, ఆ బయట నిలబడ్డాను. ఆ భార్య అంటా ఉంది, ఎందుకంటే నేను బాప్తిసం తీసుకోవడం, అనవసరం అంటా ఉంటే అంటున్నాడు, నేను తీసుకుంటే నీకు కుళ్ళు, నేను బాప్తిసం తీసుకుంటే నీ కుళ్ళు నీకు, అందుకని బాప్తిసం వద్దంటున్నావు అని భార్య మీద చూడడం పోడు. పాప ఆవిడకి ఏంటంటే ఈయన లైఫ్ ఏంటో, ఈయన ఏం చేస్తాడో అన్నీ తెలుసు కాబట్టి వద్దంది. దానికి పాపం ఈయన అంటాడు, నీకు కుళ్ళు, నేను బాప్తిసం తీసుకుంటే నీకు కుళ్ళు. అంటే బాప్తిసం అంటే ఒక సరదా అయిపోయింది, బాప్తిసం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది, బాప్తిసం అంటే చూడండి అదొకటి అయిపోయింది. ఈరోజు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చి నీళ్ళలో నుంచి బయటకు రాగానే చెప్పండి ఏం జరుగుతుంది తెలుసా? ఎక్కడ తినాలంటే టెక్నాలజీ లేదు. ఈరోజు టెక్నాలజీ బాగా వచ్చింది. పాస్టర్ గారు వచ్చినట్టు, లేపినట్టు, చుట్టూ 10 మంది ఉన్నట్టు ఫోటోలు తీసి చెప్పండి ఫేస్బుక్లో పెట్టాం. ఓహో, ఈయన గురించి తెలిసిన వారికి ఈ అందరికి అర్థమైపోయింది, ఓహో ఆయన అందులో మునిగినట్టుంది. తెలియని వారు ఏమనుకుంటారంటే అందులో మునిగినట్టుంది, తెలిసిన వారు ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకున్నట్టుంది. బాగుంది, బహిర్గతం చేసావు, నువ్వు బాప్తిసం తీసుకొని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టినట్టు. ఆ తర్వాత నుంచి నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా,
దానము చెప్పండి, తర్వాత తపము జపము ఏది కూడా నిన్ను మనస్సు మారకపోతే, రూపాంతరపు చర్య జరగకపోతే, నీ జీవితంలో నవీన స్వభావం అనేది రాకపోతే, ఆత్మలో అనుభవజ్ఞుడివి కాకపోతే, నీ మనోనేత్రాలు తెరవబడకపోతే, ప్రియ దేవుని బిడ్డ ఎలా బతుకుతున్నాను అనేది నాకే గ్రహింపు లేకపోతే ఎప్పుడు జీవితం అంతా మనకి ఇదే అయిపోద్ది. చేతిలో ఇలా బైబిల్ పెట్టుకుంటాం చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఈ బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి నాకు ఒక భ్రమ. ఏంటా భ్రమ అంటే చెప్పండి, నేను క్రైస్తవుని, నేను పరిశుద్ధుని, నేను క్రైస్తవుని. కాబట్టి మరి ఎందుకు బతుకుతున్నావు క్రైస్తవుని, ఎందుకు జీవిస్తున్నావు అని అంటే మన నిరీక్షణ ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి చెప్పండి? దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. త్వరలో నిన్ను నన్ను మనల్ని సిద్ధపడిన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ ఎత్తబడేటువంటి ఆ గుంపులో నేను కూడా ఉండాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్. అంతకు మించి మరి మన జీవితంలో ఏది ఉండకూడదు. ప్రియులారా చెప్పండి, అటు ఇటు తిరుగుతాడు చూడండి, జీవితంలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు. ప్రియులారా బాప్తిసానికి ముందు నీ జీవితం ఎలా ఉందో బాప్తిసం తర్వాత కూడా అదే పరిస్థితి. హెచ్చరించడం చూడండి. దేనికి మాటలు అనంటే ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులు చుట్టూ అలుపుకొస్తున్నాయి, పరిస్థితులు చుట్టూ అలుపుకొస్తున్నాయి. ఈ క్షణంలో మారకపోతే, ఈ పరిస్థితుల్లో చేంజ్ అవ్వకపోతే, ఇలాంటి పరిస్థితి ఇప్పుడైనా నీ మనోనేత్రాలు తెరవబడకపోతే జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? భౌతికంగా నీ భూమి మీద విడవబడాలి. విడవబడిన పరిస్థితి, ఆ తర్వాత గుండెలు బాదుకుంటా అయ్యో అని పోగొట్టుకున్న జీవితాన్ని బట్టి ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా అండి? ప్రయోజనం లేదు. అందుకని దుర్దినములు రాకముందే, పరిస్థితులు అధిగమించక ముందే, ఇకనైనా ముందు ఒక్కసారి వాక్యం వెలుగులోనికి వెళ్ళి, ప్రభువా నాకు సంపూర్ణంగా నీ కొరకు నన్ను నేను మార్చుకునే కృప నాకు దయచేయి. రూపాంతరపు ప్రక్రియ. అయ్యా రూపాంతరం అంటే ఒక రూపంలో నుంచి చెప్పండి మరొక రూపంలోకి మారుట. ఆత్మీయంగా నేను సంపూర్ణంగా చేంజింగ్ అయ్యగలిగినప్పుడు దేవుడు పూర్వం రోగగానే ఎవరు సిద్ధపడ్డారో, ఎవరు నవీనంగా దేవుడి కొరకు బ్రతుకుతున్నారో, ఎవరు దేవుడి కోసం ఎదురు చూస్తున్నారో దేవుని కన్నులకు సమస్తము తెలుసు. కనుక ప్రియులారా సిద్ధపడిన వాడు మాత్రమే ఎత్తబడతాడు. సిద్ధపడిన వాడు మాత్రమే ఎత్తబడతాడు. ఆ తర్వాత ప్రియులారా చూడండి, ఒక ఆవిడ మధ్య నాకు డౌట్ వచ్చింది. అవును, ఒకవేళ దేవుడు రాకుడు వస్తే క్రైస్తవులందరూ ఎత్తబడతారు కదా? ఎత్తబడతారమ్మా. ఎత్తబడతారంటే వస్త్రాలు ఒకటేనా, వాళ్ళ మీద ఉన్న బంగారం అయిన కూడా ఊడిపడ్డాయా? వాళ్ళ ఇంట్లో ధనం దాచుకున్న బంగారం డబ్బంతా కూడా ఇక్కడే ఉంటుందిగా? ఉంటుందమ్మా, ఉంటుందమ్మా. అయితే విడవబడటమే మంచిది. అయితే విడవబడటమే మంచిది. ఎందుకంటే చెప్పండి, అదంతా బంగారం దోసుకోవచ్చు, బంగారం అంతా మెడలు తీసుకోవచ్చు, బంగారం అంతా చూడండి ఒంటి నిండా ధరించుకోవచ్చు. బాగుంది. దేవుడు ప్రియుల రెండవ రాకడలో జరిగే మరొక సంగతి ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలోకి రాయబడింది. అన్యులంట వారి యొక్క బంగారు ప్రతిమలను, వెండి విగ్రహాలను ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఉగ్రత దినాన అన్ని తీసుకొచ్చి వీధుల్లో పెట్టలాగా పారబోసి, బంగారమా నన్ను నువ్వు రక్షించలేదు, ప్రతిమలు మీరు నన్ను రక్షించలేదు అని అయ్యో లబోదిగోమని గుండెలు బాదుకుంటూ దేవుడు ఉగ్రత దినాన తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు తెలుసా? కొండలలోకి, గుహల్లోకి తప్పించుకుంటారంట. దేవుడు వాటికి ఆజ్ఞయించాడు. చివరికి కొండలు గుహలు కూడా వారిని కనికరించలేదు. దేవుడు ఉగ్రత అంత భయంకరంగా ఉండబోతుంది. ఈ లోకంలో పిల్లలు ఏది నీకున్నా, ఎంత సంపాదించినా,
ఏది నీ జీవితంలో ఉన్నా ప్రియులారా 4 రోజులు బతికావు భూమి మీద, సంతోషంగా అనుభవించు. బుద్ధి కాబట్టి బంగారం ఎందుకు, ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు అనను. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలను దేవుని స్తుతించు. ఇచ్చిన దేవుని స్తుతించు. ఇచ్చిన వాటిని పెట్టుకొని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావా నీ గతి అంతే. కానీ ఈరోజు ఎంతబడు విడవబడే స్థితి నీ జీవితంలోకి వచ్చిందా? ప్రియాలు చూడండి, ఇక భయంకరమైన అంతకంటే దారుణం మరొకటి లేదండి. కనుక ఈరోజు వాక్యం తెలియజేస్తుంది. చివరిగా మార్చి ముగిస్తా. రోగపత్రికలోకి రాని మరొకసారి మీరు ఇహలోక మర్యాదను అనుసరింపక, ఇహలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చూడండి సంపూర్ణమునైన దేవుని యొక్క చిత్తం ఏమిటో పరీక్షించండి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఒకటి, ఇహలోక మర్యాదను అనుసరించకూడదు. నెంబర్ 2, రెండవదిగా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? దేవుని సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏంటో పరీక్షించాలి. నీ చిత్తం కాదు. నాకు నచ్చినట్లు నేను బ్రతికితే నీ పరలోకం పోను. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే పరలోకం పోవు. నువ్వైనా నేనైనా ఎవరైనా చెప్పండి, ఎవరి చిత్తం ప్రకారం బ్రతకాలి? నీ పట్ల దేవుని చిత్తం ఏంటి అని అడిగి ఆ చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడు. ప్రియులారా, ఆ తర్వాత అంటాడు, తర్వాత చదవండి, మీ మనస్సు మారి నూతనముగా అవుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము నీ జీవితంలో రూపాంతరము ప్రక్రియ. క్రీస్తు రాకడలో ఈ భౌతికమైన శరీరం మహిమ శరీరముగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దానికి ముందు ప్రియులారా మార్చబడేది నీ మనస్సు మార్చుకోవాలి. కేవలం వాక్యానుసారంగా నీ జీవితాన్ని పునాది వేసుకో. దేవుని వైపు మాత్రమే చూడు, దేవుని కొరకు మాత్రమే బ్రతుకు. బాప్తిస్తానికి ముందు, బాప్తిస్తం తర్వాత నా జీవితం ఎలా ఉంది, దానికి దీనికి పోలిక ఏంటి అని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ మధ్య ఫేస్బుక్లో చూడండి, కొన్ని చూస్తున్నాం. ఏంటంటే ఒక చిన్నప్పుడు నేను పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు నేను పిల్లలు పెట్టుకున్నాను, పెద్ద అయిన తర్వాత నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. పోలిక. సో అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను చూడండి. ఫేస్బుక్లో పెట్టా. చిన్నప్పుడు చూడండి శివుడు ముక్కు వేసుకొని చిన్నలాగా వేసుకొని చూడండి శివుడు ముడుస్తూ కనపడింది. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? తెలివి వచ్చింది కనుక చక్కటి వస్త్రధారణ చక్కగా చూడండి, చక్కగా తయారైంది. చూసే వాళ్ళకంతా ఇప్పుడు ఎలా బాగుంది. శరీర దృఢత్వాన్ని కనపరుచుకోవడానికి ప్రయత్నించాం, కానీ అంతరంగ జీవితం ఏమైపోయింది? అంతరంగా మన స్థితిగతుల జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని ముందు మన మనసు ఎలా ఉంది? ఈ క్షణమే దేవుడు వస్తే ఎత్తబడతాడా? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, గత జీవితానికి ఇప్పటికి గొప్ప తేడా, మార్పు చెందే ప్రక్రియ నాకు దయచేసి వాక్యపు వెలుగులోకి వెళదాం, వాక్యానుసారంగా సరి చేయబడదాం, దేవుడిని మహిమపడదాం. అట్టి కృప దేవుడు మరి ఆయన పిల్లలైనటువంటి మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్.